అందరికీ నమస్తే. పిల్లలకి మనం ఎక్కువ ఏం కావాలని కోరుకుంటామండి? విద్య. చదువు చదువుకోవాలి మా వాడు. క్లాస్‌లో ఫస్ట్ వచ్చేయాలి అనేసి అనుకుంటాం గదండీ! ఏ పేరెంట్ అయినా అలాగే కోరుకుంటదండి. ఏంటంటే హ్మ్. చదువు ఇచ్చేవాళ్ళు ఎవరండి? గురువు. గురువు ఏంటంటే మనం ఫస్ట్ ఏమంటామండి? అస్మద్గురుభ్యో నమః అంటాం గదా! గురువు అంటే ఎవరండి? మనకి తెలిసింది మనం మాస్టరే అనుకుంటామండి. కానీ గురుగ్రహం. గురుగ్రహం యొక్క దయ ఉండాలండి. గురుగ్రహం అంటే ఏంటండి? గ్రహాలలో పెద్దవాడు. పెద్దవాడు మనం చదువుకునేటప్పుడు బృహస్పతి అనేసి అనుకునేవాళ్ళం గదండీ! కాబట్టి ఆ గ్రహం యొక్క దయ కూడా మనపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలండి ఎప్పుడూ గూడా. ఇంకోటేంటంటేనండి, ఇప్పట్లో పిల్లల్ని మనం అతి గారాబం వల్ల టీచర్ కొట్టకూడదు, టీచర్ తిట్టకూడదు అని జెప్పేసి పిల్లలకి అలాగా మనం అలా తయారు చేస్తున్నామేమో అనుకుంటానండి నేను. ఏ టీచర్‌కి కూడా మన పిల్లలంటే కోపం ఉండదండి. ఏంటంటే వాళ్ళే పిల్లలు 100 మంది ఉంటే 100 మంది ఒకటేనండి వాళ్ళకి. ఏంటంటే చదివే పిల్లలుంటే కొంచెం ఎంకరేజ్ చేస్తారు. బాగా చదవని పిల్లలు గూడా ఉంటారు గదండీ! ఒక 5, 6 వాళ్ళని ఇంకా చదవరా బాబు అని జెప్పేసి ఒక దెబ్బెయ్యొచ్చు. లేదంటే మన పిల్లలేం తక్కువ గాదు గదండీ! వాళ్ళు అల్లరి జేస్తారు. వాళ్ళకి పొద్దున్నుంచి సాయంత్రం దాకా వాళ్ళు కూడా పాపం టీచర్స్ వాగాలి కదండీ! ఆ వాగటంలో వాళ్ళు అలసిపోయి ఒక దెబ్బేయటంలో దెబ్బేస్తారండి. ఏస్తే తప్పేముందండి. ఇప్పుడు మన ఇంట్లో మనం పిల్లల్ని కొట్టుకోవట్లేదా అండి? ఇది కూడా మనం కొట్టాము అన్న ఫీలయితేనండి ఎంత ఉండవు. నేను చాలామందిని చూస్తున్నానండి. ఇప్పుడు ప్రతి పేరెంటు మా పిల్లని కొట్టారు, ఎందుకు కొట్టారు అని జెప్పేసి టీచర్ దగ్గర వాదించడం, లేదంటే ప్రిన్సిపల్ దగ్గర వాదించడం జరిగిపోతుందండి. లేదంటే ఆ స్కూల్ మానిపిచ్చేయడం జరుగుతుందనమాట. ఇంకోటేంటంటే అసలా మనం ఇచ్చే గారాబం వల్లనేమోనండి ఈ మధ్య టీవీలో గూడా చెప్తున్నారు. వాడెవడో పిల్లోడెళ్లి టీచర్‌ని కొట్టాడు అని జెప్పేసి కూడా వినపడుతున్నాయి గదా! అయన్నీ గూడా పిల్లలకి సత్ప్రవర్తన అనేది రాదేమోనని నా భావనండి. ప్లీజ్ పేరెంట్స్ నన్నెవరు తిట్టుకోకండే. కానీ పిల్లలకి మన భయం ఎంతుంటుందోనండి, టీచర్స్ అంటే గూడా భయం డెఫినెట్‌గా ఉండాలండి. ఉంటేనే వాళ్ళు ఎప్పటికైనా గూడా ఒక క్రమశిక్షణ, మంచి ప్రవర్తనతో ఉంటారని నాకనిపిస్తుందండి. ఏంటంటేనండి, ఇప్పుడు ప్రతిదానికి ఏంటంటే అక్షరాభ్యాసాలు చేయించడం ఇవన్నీ జరుగుతున్నాయి గదండీ! టీచర్ అంటే భయము అయన్నీ పిల్లల్లో లేవు. ఎక్కడా లేవండి అసలు. ఏంటంటే అక్షరాభ్యాసం. మనం ఏదన్నా గుడికి తీసుకెళ్ళటం, మనమే ఫస్ట్ రాయించేయడం అలా జరుగుతుంది కదండీ! తల్లి, లేదంటే తండ్రి, లేదంటే తాత, నానమ్మ ఎవరో రాయించేస్తున్నారు. నిజంగానండి అక్షరాభ్యాసం అంటే మా చిన్నప్పుడు తెలీదండి. నిజంగా మా ఫ్రెండ్స్‌లో గూడా మేమెప్పుడు చూడలేదండి. అక్షరాభ్యాసం అంటే ఏంటండి? జూన్ 12థ్ స్కూల్ ఓపెన్ అయినప్పుడే మాకదే మంచి రోజండి. మేము జాయిన్ అయ్యాము అంటే ఆ రోజెళ్ళి మా అమ్మ గూడా వచ్చేవారు గాదండి మా చిన్నప్పుడు. మా నాన్న తీసుకెళ్ళి అక్కడ స్కూల్‌లో హెడ్ మాస్టర్ ఎవరుంటే ఆ హెడ్ మాస్టరు రాసేవాళ్ళనమాట ఓం అని జెప్పి. అదే అక్షరాభ్యాసం అండి. ప్రతి ఒక్కరికి అలాగే ఉండేది. అంటే మాస్టరే అప్పుడు దైవంగా ఉండేవాళ్ళండి నిజంగా. ఏంటంటే ఇప్పుడు మాస్టారు దగ్గర మాస్టారు ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ పిల్లల్ని కూడా గద్దిచ్చకూడదు అలా అయిపోయిందనమాట. ఇప్పటికి, అప్పటికి చాలా తేడా ఏమో అనుకుంటానండి నేను. ఇంకోటేంటంటే టీచర్స్ అప్పుడు చాలా పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఆళ్ళతోనే ఉంటాం గదండీ మనం. వాళ్ళ వాళ్ళిచ్చే జ్ఞానం వల్లే మనం ఎలా ఉండాలి? ఏం చెయ్యాలి? మన ప్రవర్తన అవన్నీ కూడా మారతాయండి. ఇంట్లో కంటే కూడా స్కూల్లోనే ఎక్కువుంటారండి. కాబట్టి పిల్లల్ని టీచర్ ఎలా చేసింది, అలా చేసింది అనేసి పిల్లల్లో అలా అనొద్దండి అసలు మనం. టీచర్ అంటే ఎప్పుడు వాళ్ళిచ్చే జ్ఞానం అండి. మనం ఏం చదువుతామండి టీచర్స్ రోజులో 10 పుస్తకాలు తిరగేస్తారండి వాళ్ళు. వాళ్ళకుండే జ్ఞానం వేరు, మన జ్ఞానం వేరండి అసలు. ఇదివరకి టీచర్స్ అంటే మా అప్పుడండి టీచర్స్ వస్తున్నారంటే దడదడండి. భయం. ఏ టీచర్ అయినా భయమేనండి. నిజంగా ఆ భయపెట్టే భయానికండి అబ్బా! ఇవాళ టీచర్ రాకపోతే బావుండబ్బా! ఇవాళ కొంచెం స్కూల్‌లో ఫ్రీగా ఉండొచ్చు అనుకునేవాళ్ళమనమాట. ఏంటంటేనండి మాకు సెవెంత్ క్లాసు లేడీ లలిత కుమారి గారు ఉండేవాళ్ళండి. ఆవిడ అసల పెద్ద డాన్ అండి బాబోయ్! ఆవిడంటేనే స్కూల్‌లో హెడ్ మాస్టర్ ఆవిడ. ఆవిడంటేనే అందరికీ భయమండి. మిగతా టీచర్స్‌కి కూడా భయం. అంటే అంత డిసిప్లిన్ ఆమె.
నిజంగానండి. మిగతా ఆమెని చూసి మిగతా టీచర్స్ కూడా అంతే డిసిప్లైన్డ్‌గా ఉండేవాళ్ళండి. నిజంగానండి ఇది నమ్మండి. పిల్లలు టీచర్స్ దగ్గర నుంచే డిసిప్లైన్, క్రమశిక్షణ అనేది నేర్చుకుంటారండి డెఫినెట్‌గా. ఫ్యూచర్‌లో గూడా అది అలా పర్మనెంట్ అండి అది. అలా ఉండిపోద్దనమాట. ఆ ప్రవర్తన అనేది. నిజంగానండి ఇవాళ నేను ఏదో చిన్న చిన్న మాటలు మీకు చెప్తున్నాను గదండీ! నాకు ఈ వీడియో చేస్తుంటే ఫస్ట్ వీడియో చూసి లైక్ చేసేదండి మా చిన్నప్పటి మాస్టర్ నగరాయలు మాస్టర్ అండి. నేను పెట్టే ఫస్ట్ వీడియో లైక్ చేసేది నగరాయలు మాస్టర్. తర్వాత నాగరాజు మాస్టరు. ఇప్పుడు రోజు మేముండే ఇష్టత వల్ల స్వామి మాస్టర్ అని రోజు గుడ్ మార్నింగ్ రా అమ్మా అంట గుడ్ మార్నింగ్ పెట్టడం. ఏంటంటేనండి ఇంత మాస్టర్లు గూడా పాపం రిటైర్డ్ అయిపోయిన తర్వాత గూడా గుర్తున్నాము అంటే ఏంటండి? నిజంగా వాళ్ళిచ్చిన జ్ఞానము, మేముండే వాళ్ళ మీద ఉండే ప్రేమ, అభిమానం అండి నిజంగా. పిల్లల్లో అది అలవడాలండి. ఏంటంటే పిల్లలు చెప్పిందే వేదంగా ఫీలవుతారండి. పిల్లలేమంటారండి, మా టీచర్ చెప్పింది ఇదే కరెక్ట్. మా అబ్బాయి అయితే అదే అంటాడండి. అమ్మ టీచర్ ఇది చెప్పింది. ఇదే కరెక్ట్ అమ్మా నువ్వు చెప్పేది రాంగు అంటాడు వాడు. నిజంగా నాకు తెలిసినా గూడా అది అసలు ఓకే. ఆ టీచర్ చెప్పింది అది కరెక్ట్ అంతే. అదే ఫాలో అయిపోతాను నేను. ఏంటంటే అదే ఫోకస్‌లో ఉంటారండి. టీచర్ ఏం చెప్తే అది వేదం. కాబట్టి పిల్లల్లో మంచి ప్రవర్తన నేర్పాలండి. నేర్పకపోతే చాలా కష్టమండి. ఏంటంటే నిజంగా నేనైతే అదే అనుకుంటానండి. వాళ్ళిచ్చే జ్ఞానం మనం ఇచ్చేది చాలా తక్కువే ఉంటుందండి తల్లిదండ్రులు. ఏంటంటే మన బిజీల్లో మనం ఉంటామండి. వాళ్ళు 24 అవర్స్ అదే ధ్యాసలో ఉంటారండి. పిల్లలకి ఏం చెప్పాలి? ఇవాళ ఏం చెప్పాలి? రేపేం చెప్పాలి? అన్న ఆలోచనతో ఉంటారు గాబట్టి పిల్లలు డెవలప్ అవ్వాలి అంటే టీచర్ దగ్గర చాలా నేర్చుకుంటారండి. కాబట్టి పిల్లల్ని ఎక్కువ టీచర్ ఒక మాట అన్నారు అని చెప్పేసి పిల్లలకి అలా నేర్పించొద్దండి ఏ పేరెంట్ గూడా. టీచర్‌కి ఎవరన్నా గూడా ఒకటేనండి నాకు తెలిసినంత వరకు. అంటే మేము ఇప్పుడు మా అబ్బాయిని కూడా కొడతారండి. వాడొచ్చి ఏమీ చెప్పడండి. ఎందుకంటే "నువ్వేం చేశావు" అని చెప్పేసి నేనే వాడిని 2 కొడతా. నిజంగా చిన్నప్పుడు మమ్మల్ని కొట్టారని మా అమ్మకి చెప్తే, మా అమ్మ ఇంకా 4 కొట్టేదనమాట. కాబట్టి పిల్లల్ని "నువ్వేం చేశావని" ఫస్ట్ అడగండండి. అడిగిన తర్వాత టీచర్ దగ్గరికి వెళ్ళటం అనేది పద్ధతేమోనండి నాకు తెలిసి. కాబట్టి పిల్లలు బావుండాలి. మంచి డిసిప్లిన్డ్‌గా ఉండాలని అందరం కోరుకుందామండి. థ్యాంక్ యూ. మీ రజని.